ముందుగా సంక్షిప్త సమాచారం. తెలంగాణ సర్కారు ఆకాంక్షల మేరకు స్వరాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు నడుం బిగించారు. సీజన్ ఆరంభం నుంచే రైతులకు విత్తనోత్పత్తిలో తగిన మెళకువలు నేర్పేందుకు వరంగల్ జిల్లా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ మండలాలకు చెందిన అభ్యుదయ రైతులు ఇందులో పాల్గొన్నారు. పంటల వారీగా విత్తనోత్పత్తిలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. విత్తనోత్పత్తిలో వరంగల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ వారు కానీ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ విత్తనోత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా చాలా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా ఈ వరి లోపల విత్తనోత్పత్తి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో ఏంటంటే ప్రతి రబీ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే 7,000 నుంచి 8,000 ఎకరాల వరకు ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి అనేది కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. కాబట్టి పప్పు ధాన్యాల మీద, మొక్కజొన్న పంటల మీద, విత్తనోత్పత్తి మీద అవగాహన కల్పించినట్లయితే రైతాంగం తక్కువ పెట్టుబడులతోని ఎక్కువ ఆదాయం సాధిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.